గుంటూరులో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి చుట్టుకుంట ప్రాంతంలోని మురికివాడలోకి డ్రైనేజీ నీరు భారీగా చేరుకుంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో మళ్లీ నల్లపాడు ప్రాంతం నుంచి మురికి నీరు మురికివాడలోకి చేరుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. గుంటూరులో సాధారణంగా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి ఒక మోస్తరు వర్షానికి గుంటూరు నగరంలోని చుట్టుకుంట ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికివాడ పూర్తిగా కూడా నీళ్లతో, అంటే ఇదంతా కూడా మురికి నీరు, వర్షపు నీరు, వేరే ప్రాంతాల్లో పడ్డ నీరంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ నీళ్ళల్లో నుంచి ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇదంతా కూడా ఫ్లడ్ వాటర్ అనే విధంగా అంటే కూడా పైన మిగిలినటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడటం కానీ అక్కడ డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ అంతా కూడా వెనక్కి వస్తుంది. ప్రస్తుతం జిఎంసీ అధికారులు దీనికి రెక్టిఫై చేయడానికి కొన్ని చర్యలు కూడా చేపట్టారు. అయినా కూడా వాటి ఫలితం లేదనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తుంది ఇదంతా మురికి నీళ్లు వెళ్ళటానికి ఏర్పాటు చేసినటువంటి కాలువ. ఈ కాలువ నీళ్ళు అనేది లోపలికి వెళ్ళేటటువంటి విధానంలో అవి కొంత మెయిన్ రోడ్డు మీదుగా చుట్టుకుంట ప్రాంతాల్లో నుంచి లోపలికి రావడం స్టార్ట్ చేస్తున్నాయి. దాంతో ఈ ఏరియా అంతా కూడా ఈ నీటిలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. శాశ్వత పరిష్కారం చేస్తామనే విధంగా కూడా జిఎంసీ కమిషనర్ మన ఈ ప్రాంతంలో పర్యటించి మరీ కూడా వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనికి ఎలాంటి సత్ఫలితం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రధానంగా కూడా ఈ నీరు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, కానీ గత 5-6 సంవత్సరాలుగా కొంత పెద్ద వర్షం పడ్డప్పుడు ఈ ఫ్లడ్ అనేది ఇట్లా రావడం జరుగుతుందనే విధంగా కూడా తెలుస్తుంది. దీనికి కారణం నల్లపాడు ఏరియాలో బ్యాక్ వాటర్, అంటే అక్కడ కొంత చర్యలు తీసుకోవటం, ఆ చర్యల మూలంగా ఆ నీరంతా కూడా వెనక్కి వచ్చేసి గుంటూరులో ఈ చుట్టుకుంట ప్రాంతానికి చేరటంతో ఈ కాలువలు మధ్యలో ఎక్కడక్కడ గాళ్ళు పట్టడం, కొన్ని ఈ డ్రైనేజీకి సంబంధించి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి కాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ నీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే మురికివాడ ఏరియాలో ఉన్నాం. ఈ 2-3 లైన్లు ఉన్నటువంటి మురికివాడ ఏరియా అంతా కూడా గతంలో మొన్న పడ్డటువంటి వర్షాలకు కూడా మొత్తం మురికిగా నీళ్ళంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి గుంటూరు నగరంలో కురుస్తున్నటువంటి సాధారణటువంటి వర్షానికి ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళెవరూ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఉదయం సమయంలో కొంత వీళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. ఎవరు కూడా ఇళ్లల్లో కూడా లోపలికే ఉంటున్నారు, బయటికి రావడానికి కూడా ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్, వర్షపు నీరు అన్నా కానీ బయటికి వచ్చి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇదంతా మురికి నీరు. అంటే గుంటూరు నగరానికి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి మురికి నీరు అంతా కూడా ఈ మురికివాడలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు అయితే వీళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా దీనిపైన అయితే అధికారులు మరింత దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కమిషనర్ కొన్ని సాధారణంగా చర్యలు తీసుకున్నప్పటికీ పర్మనెంట్గా ఈ నీళ్లు రాకుండా అయితే దీనికి సొల్యూషన్ అయితే చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. ఎన్నో ఏళ్ళగా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపట్టాలనే విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, చుట్టుకుంట మురికివాడ.